హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరి ఈ రోజు అయితే నేనైతే గెస్ట్ తో రాలేదు, చిచ్చర్ పిడుగుతో అయితే వచ్చాను. మరి దేవర రిలీజ్ అయింది కదా, బ్లాక్ బస్టర్ అయితే అయింది కదా. మరి దేవర మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అందులో ఎంతగానో ఇన్వాల్వ్ అయ్యి మంచి పేరైతే సంపాదించుకున్నారు. మరి పేరైతే చెప్పాలా కదా, సర్కార్ లో చాలా అయితే వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది కదా. మరి డైరెక్ట్ అయితే ఇప్పుడు మాట్లాడేస్తాను. మరి సర్కార్ హాయ్. హలో అక్క, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క. సూపరా అక్క. మరి దేవరలో యాక్ట్ చేస్తావు కదా, చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తావు. మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అక్క. బ్లాక్ బస్టర్ అయితే అయింది. అక్క ఓకే, థియేటర్ లో చూసినప్పుడు నీది నువ్వు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, థియేటర్ లో నేను కనిపిస్తున్నా, ఎలా అనిపించింది అప్పుడు? నార్మల్ అనిపిస్తుంది అక్క. నార్మలా? కానీ చాలా పెద్దగా అనిపించింది. చాలా పెద్దగా అనిపించిందా? అంటే మన ఇంట్లో టీవీలో కాకుండా థియేటర్ లో చూసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. అరే మనము ఇంత కష్టం మనకి థియేటర్ లో చూసుకున్నాం మనము అని అనిపించినప్పుడు, అంటే నువ్వు ఒక్కనే ఉన్నావా అప్పుడు మూవీ చూసినప్పుడు? లేదక్క, నేను డాడీ మమ్మీ అక్క. ఓకే, అట్లా చూసినప్పుడు మమ్మీ ఇటు డాడీ ఇటు ఉంటారు కదా, సో వాళ్ళ ఫేసెస్ చూసావా? ఎక్కువ చూడలేదు, నువ్వే చూసుకున్నావు మూవీ మీద. ఓకే, మరి ఎలా అనిపించింది అని అడిగావా? మరి అవునక్క అడిగా. ఏమనిపించింది మరి, ఏమన్నారు? మీకు చాలా నచ్చింది, అక్క కూడా చాలా నచ్చింది, నాకు డాడీకి నచ్చింది, డాడీ కూడా నచ్చింది. మమ్మీ అక్క అంటున్నావా, డాడీ కూడా చెప్తలే? అంటే మమ్మీ అక్క ఎక్కువ ఇష్టం కదా నీకు? అవును, అందరు చాలా ఇష్టం, అందరు ఇష్టం, కానీ డాడీ ఇష్టం అని మాత్రం వస్తలేదు. డాడీ కూడా చాలా ఇష్టం. డాడీ కూడా ఇష్టమా? ఫస్ట్ ఎవరు ఇష్టం, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం? ఇద్దరు చాలా ఎక్కువ ఇష్టం అక్క. ఇద్దరు బాగా ఇష్టం. ఎక్కువ ఎవరు? అక్క. ఎక్కువ అక్కనా? ఎందుకట్లా? అక్క ఎక్కువ, అక్క హెల్ప్ చేస్తది, ఎక్కువ కేర్ తీసుకుంటది. ఎక్కువ ఎందులో సపోర్ట్ చేస్తుంది అక్క? అమౌంట్ ఇస్తుందా? అక్క అందరిలో సపోర్ట్ చేస్తుంది, అన్నిలో. అంటే అక్క తమ్ముళ్ళకి ఏంటంటే డబ్బులు, అక్క డబ్బులు ఇవ్వవా అని అంటే ఇస్తూ ఉంటది. నీకు ఇచ్చిందా? అక్క ఎక్కువ ఇప్పించింది కానీ డబ్బులు ఇవ్వలే. ఓకే, ఏమి ఇస్తుంది ఎక్కువ? ఇంట్లో ఏమన్నా కావాలన్నప్పుడు అడిగినప్పుడు ఇస్తా. ఎక్కువ అంటే ఎప్పుడైనా చిప్స్ ఏమైనా అట్లాంటివి ఇప్పిస్తుంది. ఓకే, ఎందుకు అట్లాంటివి ఇంట్లో అవాయిడ్ చేస్తావా? లేదక్క, మమ్మీ ఎప్పుడైనా అంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, ఎందుకు ఇప్పుడు ఎందుకు అని తిడుతుంది మమ్మీ. ఎప్పుడైనా అక్క దాచుకొని ఇస్తుందా? నీకోసం అక్క దాచుకొని ఇస్తుంది. ఓకే, ఇంట్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? అందరు ఎక్కువ చాలా సపోర్ట్ చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. ఓకే, సో అందరు సపోర్ట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు డాడీ కూడా సపోర్ట్ చేస్తారు. సో డాడీ చాలా మూవీస్ లో చేస్తారు కదా, సో నీకు ఎక్కువ ఏ మూవీలో ఇష్టం డాడీ క్యారెక్టర్? చాలా మూవీస్ ఉన్నాయి అక్క, డాడీ చాలా మూవీస్ ఉన్నాయి. మెయిన్ దసరా, ఉషార్, ఇంకా భీమ్లా నాయక్. ఓకే, మరి డాడీ పెద్ద పెద్ద సినిమాలలో యాక్టింగ్ చేశారు కదా, సో ఇప్పుడు నువ్వు కూడా స్క్రీన్ లో కనిపిస్తున్నావు, డాడీ కూడా కనిపిస్తున్నారు. సో ఎవరు బాగా యాక్టింగ్ చేసినా అనుకున్నావు? అంటే నేనే బాగా యాక్టింగ్ చేస్తాను? డాడీ ఎక్కువ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. డాడీ చాలా బాగా. ఓకే, డాడీని చూసి నేర్చుకున్నావా యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది? డాడీతోనే వచ్చింది అక్క. మెయిన్ డాడీనే ఎప్పుడు చెప్తూనే ఉంటారు, స్క్రీన్ మీద మన చాలా సీరియస్ గా ఉండాలి, ఎప్పుడు మూడ్ లో ఉండాలి, క్యారెక్టర్ మూడ్ లో ఉండాలి అని డాడీ ఎక్కువ చెప్తూనే ఉంటారు. ఓకే, డాడీ క్యారెక్టర్ లో సీరియస్ గా ఉండమని చెప్పారు కానీ ఇప్పుడు ఉండమనలే కదా, మనం ఎందుకు సీరియస్ గా ఉంటున్నావు? ఇప్పుడు కూడా సీరియస్ గా ఉంటున్నావా? లేదు, అదే ఫాలో అవుతున్నావా? ఓకే, నార్మల్ గా డాడీ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు కూడా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నావు కదా, సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? నేను నా ఫస్ట్ మూవీ చెక్, రణస్థలి, సింహా, ఇప్పుడు దేవరా. ఓకే, ఇంకా దేవరా. మరి జూనియర్ ఎన్టీఆర్ కదా, కలిసావా జూనియర్ ఎన్టీఆర్? కలవలే అక్క. ఛాన్స్ రాలే అక్క. ఓకే, జాన్వీ కపూర్ తనని కూడా కలవలే? అంటే అనిపించలేదా, అబ్బా ఇంత పెద్ద మూవీలని యాక్ట్ చేస్తున్నా కదా, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలి అని అనిపించిందా? మరి ఎవరిని అడగలేదు అక్కడ, నేను ఇట్లా కలవాలనుకుంటున్నా? అడిగినాక ఛాన్స్ దొరకలే.
ఛాన్స్ దొరకలే. ఓకే, షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది? షూటింగ్ రామోజీలో కూడా జరిగింది అక్క. షూటింగ్ గోవాలో కూడా జరిగింది. గోవాలో కూడా. గోవా వెళ్ళావా? ఎంజాయ్ చేసావా? ఓకే, ఎన్ని రోజులు జరిగింది అక్కడ షూటింగ్? నీ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? గోవాలో 7-8 days జరిగింది అక్క. 7-8 days. ఓకే, మొత్తం కలిపి ఒక 20-30 days అనుకుంటా అక్క. ఓకే, అంటే ఎంజాయ్ చేసినావా? అంటే అక్కడ మమ్మీ డాడీ ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తా. మూవీ ఇంపార్టెంట్ అనుకున్నావా ఆ టైంకి? సెటిల్ అయితే మూవీ ఇంపార్టెంట్, నార్మల్ ఇప్పుడు ఎంజాయ్. ఓకే, ఫ్రెండ్స్ అయినరా మరి? దేవర మూవీస్ లో చాలా మంది ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అయినరా? సో ఎవరు ఎక్కువ బాగుండేది మీతో? అందరు చాలా బాగున్నారు. బెస్ట్ ఫ్రెండ్ అనేది అంటే ఎవరైనా అందరు బెస్ట్ ఫ్రెండ్స్ అక్క. అందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏనా? అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక అమ్మాయి కూడా క్యారెక్టర్ చేసింది కదా, సో తను మాట్లాడిందా నీతో? ఓకే, బాగుంది కదా అమ్మాయి? ఏం మాట్లాడింది? నార్మల్ మాట్లాడిందా? అందరం మాట్లాడాం, ఎంజాయ్ చేసాం, అందరం మంచిగా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం క్యారివాన్ లో. ఓకే, లొకేషన్ ఎట్లుండేది అంటే ఇప్పుడు నార్మల్ కొరటాల శివ గారు కదా, సో మీతో ఎలా ఉండేవాళ్ళు? అంటే ఏదైనా క్యారెక్టర్ ఇట్లా చేయకపోతే, అంటే ఫస్ట్ టైం చేయకపోతే టేక్స్ వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఏమైనా సీరియస్ అయ్యారా? కొంచెం గోవాలో ఎక్కువ హ్యాపీలో ఆడుకుంటుంటే సడన్ గా సీరియస్ లో ఉండమనడం, కొంచెం అట్లా ఆ ఎక్సైటెడ్ లో ఆపుకోలే అప్పుడు. కానీ సీరియస్ మంచిగా చేస్తారు, మంచిగా చేస్తారు. ఆ టైంలో సీరియస్ మళ్ళీ తర్వాత నార్మల్ మాట్లాడేదా? ఎలా ఉండేది మీతో? ఓకే అక్క, చాలా చాలా బాగా కేర్ తీసుకున్నారు. అందరితోనే చాలా బాగా కేర్ తీసుకున్నారు. అంటే ఎవరెవరు వెళ్ళారు నీతో పాటు? నేను, మా అసిస్టెంట్ సన్యన్న. ఓకే, అలవాటు అయిపోయింది ఇక ఇప్పటి నుంచి. అంటే అక్కడ లొకేషన్ లా అందరితో బాగుండి అందరు బాగా చూసుకున్నారు అక్కడ నిన్ను? చాలా బాగా చూసుకున్నారు, అందరు బాగా చూసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఒక సాంగ్ విన్నా నేను, సుందరకాండ. సో ఆ సాంగ్ నీకు వచ్చాను కూడా నేను విన్నా. మరి ఆ సాంగ్ ఒకసారి వాడతా. బహుశా 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 తరగతి గతిలో ఆగావా మనసా, బహుశా 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 నువ్వు వస్తుంటే ఇంటానని నీ తెలుసా, నే చెంపల నే కెంపన కున్నా బహుశా నువ్వు నచ్చేసా, నీ చక్కెర మాటల్లో నే చిక్కుకుపోయానని తెలుసా, నువ్వు నచ్చేసా. ఓకే, చక్కెర మాటలతో నచ్చేసింది అమ్మాయి. అంటే శ్రీదేవి గారు కదా, పెద్ద యాక్ట్రెస్ కదా, సో నీతో మాట్లాడము అట్లాంటివి జరిగిందా? ఎక్కువ లేదక్క. ఎక్కువ లేదు. అంటే మరి అంత పెద్ద యాక్ట్రెస్ తో యాక్టింగ్ చేస్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. సో నార్మల్ గా ఎవరు ఫేవరెట్ హీరోయిన్? ఎక్కువ హీరోయిన్స్ లేవా? ఎందుకు? ఇప్పుడు హీరో లాగానే అవుదాం అనుకుంటున్నావు కదా, మరి ఒక హీరోయిన్ ఉండాలిగా, ఎవరో ఒకరు. కీర్తి సురేష్. అంటే ముద్దుగా కీర్తి అని మెచ్చుకుంటావా? లేదా హీరోలో అందరు నా ఫేవరెట్ హీరోస్ అక్క. అందరు ఒక్కరు అంటే నార్మల్ వీళ్ళు బాగా చేస్తారు. చిరంజీవి గారు.